కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని ఒక స్పూను జీలకర్ర వేసుకుని ఇలా వేగించుకోవాలి పచ్చిమిర్చి. ఇలా పచ్చిమిర్చి మగ్గిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేగించుకున్న పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకోవాలి. వేసుకున్నాక రెండు ఎల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి. కొద్దిగా మామిడికాయ ముక్కలు ఇలా చెక్కుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని కొద్దిగా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి. వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయింది, మెత్తగా నలిగిపోయింది, పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని మిక్సీలో పెట్టుకున్న పేస్ట్ని ఇలాగ ఇందులో వేసుకుని కొబ్బరి పువ్వులు వేసుకుని ఇలా కలుపుకోవాలి. బాగా కలిసేలాగా కలపాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, అవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు రెండు, కొద్దిగా కరివేపాకు, రెండు ఎండుమిర్చి అలా వేగించాలి. వేగిన తర్వాత ఇదిగో గ్రైండ్ చేసి కలుపుకున్న కొబ్బరి పచ్చడిని ఇలాగ ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాగ కలుపుకోవాలి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చడిని ఇలాగా రైస్లో తీసుకుని తినాలి. ఇలా రైస్లో పెట్టుకుని తినాలి.